ఇప్పుడు అది అది ధైర్యం అని ఎట్లా అంటారండి? వాడు పిచ్చి వాగుడు వాగుతున్నాడు. వాడు అసలు మతి స్థిమితం లేనులాగా రోజుకొకటి వాడికి ఒక పైశాచిక ఆనందం అన్నమాట ఇది. వాడు మేడం అన్నది ఇందాక వాడు అంటే వాడిని వాడే అనాలమ్మా. వాడిని అంత రెస్పెక్ట్ తో కూడా, ఎందుకంటే ఒక తల్లిని ఒక చెల్లిని మన భారతదేశాన్ని అవమానించడానికి ఇంకా వాడికి ఎక్కడదమ్మా రెస్పెక్ట్. వాడు ఒక పిచ్చి పిచ్చి కుక్క కన్నా గజ్జి కుక్కతో సమానం. ఎందుకంటే వాడు డబ్బులే ప్రపంచం అనుకుంటున్నాడు. వాళ్ళు ఇంకొక విషయం అండి, మొన్న ఏం చెప్తున్నాడు వాడు, మా అమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను, భారతదేశంలో మా అమ్మ కూడా ఉండలేదు అంటున్నాడు. వాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు సార్? మీరు ఒక్కసారి చెప్పండి. నిజంగా మన వాళ్ళు మనం ఏం చేయలేము అనుకుంటే, వాస్తవానికి ఇది పార్టీలతోని సంబంధం లేని విషయం. భారతదేశం, నా భారతదేశ ప్రజలని వాడు అవమానిస్తున్నాడు. ప్రతి మహిళను అవమానిస్తున్నాడు. ప్రతి చీర కట్టుకునే మహిళను అవమాని. భారతదేశ సంస్కృతిలో మనకి ఏ దేశాలైనా కూడా మన చీరలకు ఒక కట్టుబాటుకు ఒక సాంప్రదాయం ఉంది. మన పరువు తీస్తున్నాడు. నేను అనేది ఏంటంటే వాడిని మనం అందరం గుర్తుపడతాం. వాడు ఏ కంట్రీ పోయినా ఎక్కడ పోయినా మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు. వాడిని అక్కడ కట్టడి చేయాలి, మనం అన్ఫాలో చేయమనంటే వాడు ఏమనుకుంటాడంటే, నా వీడియోలు అందరు చూస్తారంటే వాస్తవానికి మంచి కన్నా ఎక్కువ చెడు వీడియోలు ఎక్కువ చూస్తారు. వాడికి ఆ ధీమా అనమాట. కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు. వాడిని చట్టపరంగానే వాడిని మనం చేతిలోకి తీసుకోవాలి సార్. వాడిని వదలొద్దు. నేను అనేది ఏంటంటే, మీరు నిజంగా మీరు ఎంత బాధ్యతగా చేస్తున్నారో, మీరు నిజంగా మీరు ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు రాష్ట్ర సీఎం స్థాయి నుంచి అయినా మీరు PM తో కూడా మాట్లాడే అంత మీకు రైట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎంత తొందరగా వాడిని, కనీసం వాడు మొన్న ఏం చెప్పాడు, నేను సారీ చెప్తున్నానండి అన్నాడు. ఈ రోజు ఏం చెప్పాడు, ఏం రిలీజ్ చేశాడు అంటే, వాడికి ఎవడో వెనక ఉండి, అంటే కొంతమంది భావజాలమో లేకపోతే కొంతమంది మనం ఇండియాలో ఉండలేమా, మన ఇండియా ఉన్న వాళ్ళు కూడా మనకు స్వతంత్రం లేదా, పక్క దేశాలను మన వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని ఒక ఆసరగా తీసుకుంటున్నారు. వీడు కూడా అట్లనే అనుకోవచ్చు కదా మనం.